హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. పాత వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే నన్ను ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే ఇక్కడ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. మీకు అయితే ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదండి. క్లాత్ మీషోలో తీసుకున్నాను అనేసి వాటి కోసమే మెజర్ చేసుకొని కట్ చేద్దామనేసి స్టార్ట్ చేశానండి. నాకు వచ్చండి మిషన్, నేనే కుట్టుకుంటాను. నా బ్లౌజులన్నీ నేనే కుట్టుకుంటాను. ఇంత ముందు వీడియోలో కూడా మీషో శారీ కలెక్షన్ వీడియోలో కూడా చెప్పాను కదండి వచ్చని. నేనే స్టిచ్ చేసుకున్నాను నా బ్లౌజులు అనేసి చెప్పాను కదండి. అదేనండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి. ఒకవేళ నేను ఎలా కట్ చేస్తాను అవి మనకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. మరోసారి క్లియర్గా వీడియో చూసి పెడతాను. ఇప్పుడైతే ఇప్పుడు ఏం చెప్పానండి, మీకు కావాలంటే చెప్పండి, అప్పుడు నేను వీడియో తీసి పెడతాను. నేను ఈ స్టిచ్చింగ్ అంతా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నానండి. కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూసేసి నేర్చుకున్నాను. కరోనా టైంలో నేర్చుకున్నానండి. కరోనా టైంలో ఖాళీగా ఉన్నాం కదండి. అప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉండిపోయాం కదా. ఫస్ట్ కరోనాలో స్టార్ట్ చేశానండి నేర్చుకోవడము. అలా చేయంగా వచ్చేసిందండి. అలా ట్రై చేయడం వల్ల చాలా క్లాత్ వేస్ట్ చేశానండి. నేను నేర్చుకోవడానికి మంచి క్లాత్ వేస్ట్ చేశాను, ప్యూర్ కాటన్తో పాటు. ఎవరైనా ఫస్ట్ పేపర్తో కట్ చేశారంట, నేను అలా ఏం చేయలేదండి. డైరెక్ట్ క్లాత్తోనే ఇచ్చేసాను, కట్ చేసి ట్రై చేశాను. లాస్ట్కి మొత్తానికి నేర్చేసుకున్నానులేండి. ఏమి ఉపయోగం లేకుండా ఏం లేదు, పక్కా నేర్చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజులు మాత్రం కుడతానండి. నావి మాత్రం కుట్టుకుంటాను. ఎవరైనా ఇస్తే తీసుకొని కుడతానండి, వేరే వాళ్ళవి కూడా. బ్యాక్ పార్ట్ అయిపోయింది. షేప్ బెల్ట్ కట్ చేస్తున్నానండి. దీని తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. అయితే మీషోలో ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కదండి. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి వర్క్ వస్తుంది కదండి రైట్ సైడు. లెఫ్ట్ సైడ్ దానికి మాత్రం అతుకులు పడతాయండి. మెయిన్ క్లాత్కి చాలా కష్టం అనిపించిందండి. వాళ్ళు ఏంటంటే మనం బయట వేయించుకుంటే ఒక రకంగా మనకు ఎట్లా క్లాత్ అడ్జస్ట్ అయ్యేటట్టుగా చేస్తారు కదండి. ఇక్కడ మాత్రం అట్లా కాదండి. వాళ్ళు ఇలా ఇస్తారు, ఇక్కడ కనిపిస్తుంది కదండి. అలా ఇవ్వడం వల్ల దానికి మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి లెఫ్ట్ సైడ్కి మొత్తము ఖర్చులు పడుతుంది. మొత్తము ఇది పడుతుందంటే అతుకులు పడుతున్నాయండి. ఒక్కొక్క క్లాత్కి డిజైన్ బట్టి అట్లా ఉందండి. ఇది వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు నేను కట్ చేసేదానికి 2 అతుకులు పడ్డాయండి, ఒకటి కాదు. ఫ్రంట్ పార్ట్లో అడ్జస్ట్ చేసి కుట్టానులేండి అయినా కానీ. అయితే ఈ వీడియో ఆన్ చేసిన తర్వాత కటింగ్ చేసుకుంటున్నాను. నేను పడుతున్నానా లేదా అనేది చూసుకోలేదండి. బ్యాక్ కెమెరా పెట్టాను, ఓన్లీ కటింగ్ మాత్రం పడింది. మధ్యలో ఎవరు వచ్చారు, కాల్ చేసినట్టున్నారండి, ఆగిపోయింది. హ్యాండ్స్ కటింగ్ లేనట్టుంది ఇందులో, అక్కడి వరకే ఉన్నట్టుందండి. యాక్చువల్గా మొత్తం వస్తే క్లియర్గా చెప్దాం అనుకున్నానండి, కానీ అది రాలేదు కాబట్టి ఇంకా సర్లేండి, తర్వాత ఒకవేళ ఎవరైనా అడిగితే చెప్దాము నాకు వచ్చినట్టుగా అనుకున్నానండి. అలా అయిపోయిందండి. మధ్యలో ఎవరో కాల్ చేస్తే కాల్ వచ్చి వీడియో ఆగిపోయింది. తర్వాత ఇది అదే రోజు కటింగ్ ఏమో మార్నింగ్ అండి, ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. వంట చేస్తున్నాను, ఈవినింగ్ కాదు నెక్స్ట్ డే అండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వంట చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పక్కన మెంతికూర పచ్చడి చేస్తున్నానండి. బాగుంటుందండి, నేను చెప్పినట్టు ట్రై చేయండి.
మెంతికూరని మంచిగా గిల్లేసి నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి మీరు మీ ఎంత కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలి, కొద్ది వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఫస్ట్ వాటిని ఒక 5 మినిట్స్ తుంచేయాలండి, లేదంటే పేలిపోతాయి ఆయిల్లో. అవి కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ అయితే మగ్గిపోతాయండి అవి. ఆ తర్వాత ఏం చేయాలంటే నీట్గా మెంతికూరని కడిగి పెట్టుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా, అందులో వేసేసుకోవాలి. దాని తర్వాత నాకు వెల్లుల్లిపాయలు పచ్చివి అయితే ఇష్టం ఉండదండి, కొంచెం ఫ్రై అయితేనే తింటాను. అందుకనేసి నేను పచ్చిమిర్చితో పాటే ఫ్రై చేసుకుంటాను ఎల్లిపాయలు కూడా. ఆ మెంతికూర కూడా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఈ ఒక ఉల్లిపాయ వేయాలండి. ఈ మెంతికూర చట్నీలో ఉల్లిపాయ చాలా బాగుంటుందండి టేస్ట్. వేసుకోవాలి, కొద్దిగా చింతపండు వేసుకోవాలి, సరిపడంత టమాటాలు కూడా వేసుకోవాలండి. బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మెంతికూర అంతా కాసేపు మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. ఇక్కడ పక్కన వచ్చేసి నేను పప్పుకి పెడుతున్నానండి. మునక్కాయలు ఉన్నాయి ఇంట్లో, ఆ మునక్కాయలు వేస్ట్ అవుతాయి అనేసి, టైం లేదుగా అనేసి దాంట్లో పోబెట్టకుండా సింపుల్గా చేస్తున్నానండి. అయితే ఏమైందంటే ఫస్ట్ కందిపప్పు నీట్గా కడుగుకొని మంచి వాటర్ పట్టి పెట్టుకున్నానండి సరిపడంతగా. ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి వేసానండి. కొద్దిగా కొత్తిమీర, ఆయిల్ వేసుకోవాలి పొంగకుండా, మునక్కాయలు వేసుకోవాలండి. అవన్నీ వేసేసాను. అయితే ఒక విజిల్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ తీసేయాలండి పప్పు కుక్కర్లో. తీసేసి ఆ మునక్కాయలు 2 విజిల్స్ కాదు కానీ, అంటే మీ పప్పు కుక్కర్ విజిల్స్ ఎప్పుడైతే ఉడుకుతుంది మీకు తెలిసిపోతుంది కదండి. ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి, 2 అవసరం లేదు, కుక్కర్ని బట్టి ఉంటుంది అది. వేసేసుకొని మునక్కాయలు తీసేసుకోవాలండి. ఆవిరి ప్రెషర్ తీసిన తర్వాత ఒక విజిల్ అయిన తర్వాత తీసేసుకొని పక్కకు తీసేసి చల్లనీళ్ళు పోయాలండి ఆ మునక్కాయలు మునిగే వరకు. అట్లా పోయడం వల్ల ఏమవుతుందంటే మెత్తగా కాకుండా మళ్ళీ స్టిక్కీగా అవుతాయండి. కూల్ వాటర్ పోయడం వల్ల కొంచెం గట్టిగా అవుతాయి. మళ్ళీ ఆల్రెడీ ఉడికినాయి కదండి, కొంచెం గట్టిగా అయిపోతాయి, మరీ మెత్తగా ఉండకుండా. అప్పుడు ఈ పప్పు మెదుపుకొని అందులో మళ్ళీ ఒక విజిల్ పెట్టుకొని తీసుకొని ఉడికిన తర్వాత అప్పుడు కారము, చింతపులుసు అంతా వేసుకోవాలండి, రుబ్బేసి సరిపడంత వేసుకొని మసాలా పెట్టుకోవాలి, సరిపడంత సాల్ట్ అన్నీ వేసేసుకొని. ఇక్కడ నేను బగారా రైస్ చేశానండి, అదే అంతా మసాలాలు తీసి పెడుతున్నాను. అంతలోపు మెంతికూర మగ్గిపోయింది, ఉల్లిపాయలు కూడా వేసాను. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఏమవుతుందంటే అవి వేసిన ఒక 2 మినిట్స్ 3 మినిట్స్కి టొమాటోస్ కూడా వేయాలండి. వేసేసి కొద్దిగా ఒక 2 రెమ్మలు 3 రెమ్మలు చింతపండు వేసుకోవాలండి చట్నీలో. ఇంకా వాటిని బాగా మగ్గించుకోవాలి. అదిగో వేసేస్తున్నానండి. మెంతికూర మగ్గిపోయింది, ఆనియన్ మగ్గిపోయింది. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. టమాటాలు వేసిన తర్వాత కదుపుకోవద్దండి, జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ కదిపితే ఏమవుతుందంటే త్వరగా ఉడకదు, తర్వాత వాటర్ వచ్చేస్తుంది టమాటాలోంచి. అలా అయిపోతే మొత్తం లూజ్గా అయిపోతుంది చట్నీ, మరి అలా ఉంటే బాగుండదండి. అందుకనేసి అట్లా పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే టమాటా చట్నీ కానీ ఏమైనా పచ్చళ్ళు మిక్సీలో పట్టుకోవాలంటే అది పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి, అప్పుడు రోటి పచ్చడిలానే ఉంటుందండి. ఎక్కువసేపు తిప్పుకోకుండా ఒక్కటేసారి తిప్పేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కారం అయిపోయిందండి, అందుకని కారం డబ్బాలోకి కారం తీసి పెడుతున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. పిల్లలకు స్కూల్ ఉంటుంది కదా, హడావిడి అయిపోతుంది, అందువల్ల అలా చేస్తున్నాను ఫాస్ట్గా. స్కూలుకి వెళ్తే మళ్ళీ కుదరదు కదండి, టైంలోపు అయిపోవాలి కదా, అందువల్ల ఇలా అవుతుందండి. ఈ పప్పు విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని పోపు పెట్టేసుకోవాలి. ఇంకా మసిలిన తర్వాత అది కూడా క్లిప్ ఉందనుకుంటండి, చూడండి. ఈ వీడియో తీసేటప్పుడు కూడా ఒక కాల్ వచ్చిందండి,
మధ్యలోనే వీడియో ఆగిపోయింది, నేను చూసుకోలేదు. ఇంకా ఉన్నంతవరకు అప్లోడ్ చేస్తున్నానండి. ఈ చట్నీ వీడియో కానీ ఇది కానీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ పూర్తిగా వీడియో క్లియర్గా చూపిస్తాను. ఇది వ్లాగ్ లాగా తీసాను కదండి, పూర్తిగా మీకు క్లియర్గా అర్థమయ్యేలా తీయలేదు. ఇక్కడ వచ్చిందండి, విజిల్ వచ్చింది. ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ తీస్తున్నాను. తీసేసి ఇంకా మునక్కాయలు చెప్పాను కదండి కూల్ వాటర్లో వేసుకుంటే బాగుంటుందని, కూల్ వాటర్లో వేసేసి మిగతా పప్పులో అంతా కారం వేసుకొని కలిపేసుకోవాలండి. ముందే కారం ఏంటంటే కొన్ని కుక్కర్స్లో ఉడకదండి, సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి. కారం ఎక్కువైనా సాల్ట్ ఎక్కువైనా త్వరగా ఉడకదండి పప్పు. ఇదిగోండి ఇలా తీసేస్తున్నాను మునక్కాయలంతా. వాటర్ వేసేసుకోవాలి ఇందులోకి. అక్కడ చట్నీ చేస్తూ ఇక్కడ పప్పు చూసుకుంటూ, మార్నింగ్ అందరు ఎంత బిజీగా ఉంటారండి హౌస్ వైఫ్లు అంతా, వంట చేసుకుంటూ. పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు హడావిడిగా ఉంటుందండి, ఏ ఇంట్లో అయినా ఇలాగే ఉంటుంది కదండి. మళ్ళీ ఒక విజిల్ పెట్టానండి, ఆల్మోస్ట్ అది ఉడికిపోయింది. ఇంకొక విజిల్ పెట్టేసి తర్వాత పప్పు చారు చేసుకున్నానండి. ఇదిగోండి ఉడికిపోయింది. 1 విజిల్ తర్వాత మంచిగా మెదిపేసుకొని సరిపడంత సాల్ట్ వేసుకొని చింతపులుసు వేసుకోవాలండి. ఇక్కడ చింతపండు గుజ్జు తీసేసుకొని వేసుకుంటున్నాను. పులుపుకు తగ్గట్టుగా వేసుకోవాలండి. అయితే మునక్కాయలు పోపుకి వేసుకుంటే బాగుంటుంది కానీ అంత టైం లేదనేసి ఇట్లా వేసిన. సింపుల్గా త్వరగా అయిపోతుందండి. అదిగోండి సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ బగారా రైస్కు పెట్టుకున్నానండి. బగారా రైస్ కూడా చేస్తున్నాను. గిన్నె పెట్టాను. గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి కూడా ఫ్రై అయిన తర్వాత మీరు పాత బియ్యమా కొత్త బియ్యమా చూసుకొని, పాత బియ్యం అయితేనేమో 1కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. కొత్త బియ్యం అయితే 1కి 1.5 వేసుకోవాలండి. పర్లేదు అవుతుంది. అలా చేసేసుకోవాలండి. వాటర్ వేసుకొని సరిపడేంత ఎసరు వేసుకొని దానికి సరిపడేంత సాల్ట్ వేసుకొని మసాలా పెట్టుకోవాలండి. వాటర్ మసలేటప్పుడు పక్కన చిమ్నీ ఆన్ చేస్తున్నానండి. పోపు వేస్తున్నాను కదా, మళ్ళీ మొత్తము ఇట్లా ఆయిల్ తుందుతుంది అనేసి అట్లా పెట్టాను. నా వీడియోలు ఏమన్నా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసే వాళ్ళు కూడా చేయట్లేదండి, చెయ్యండి. లైక్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసే వాళ్ళంతా చేయొచ్చు కదండి, ప్లీజ్ చేయండి. ఈ వీడియో పూర్తవుతుందండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుందండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. అంతలోపు నా వంట కూడా అయిపోతుందండి. ఇక్కడ ఫుల్గా తీద్దామంటే కుదరలేదండి, అందుకే వీలైనంత వరకు పెట్టేశాను. పోపు పెడుతున్నానండి పక్కన. పప్పు మసిలిపోయింది, దానికి పోపు పెట్టేస్తున్నాను. పోపు పెట్టిన తర్వాత మునక్కాయలు కలిపేసుకోవాలండి పప్పులో. ఆల్రెడీ ఉడికిపోయినాయి కదండి, ఏం కాదు అలా చేసుకున్నా కానీ. అంతలోపు ఇక్కడ రైస్ అవుతుంది, అది అవుతుంది, ఎసరు బాయిల్ అవుతుంది. పోపు వేసానండి, కరివేపాకు వేస్తున్నాను పక్కన. ఎగురుతుంది అనేసి అలా చేశాను. ఇదిగోండి బయటికి వచ్చేస్తుంది పోపు అనేసి అలా మూసి పెట్టానండి. ఈ
ఇప్పుడైతే ఉంటానండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. మీకు ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఉంటానండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. బాయ్.